అయ్యో విధి, ఇదంతటి పరీక్ష నాకే ఎందుకు? నేనెవరు? నేను ఒక సాధారణ స్త్రీని కాదు. పాంచాల దేశం రాజకుమార్తె యజ్ఞానిలో నుంచి పుట్టిన ద్రౌపదిని, యజ్ఞసేనిని, 5 మహావీరులైన పాండవుల భార్యను పాంచాలిని. అయితే ఈ రోజు ఈ సభలో కళ్యాణాన్ని తెచ్చారు. దుశ్శాసనులను నా జట్టు పట్టుకొని లాగినప్పుడు నా గుండె చీడిపోయింది. నా గౌరవం, నా ఆత్మాభిమానం ఈ సభలో అన్యాయంగా అవమానించబడింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ధర్మరాజు ముందుగా తనంతా యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను బలంగా ఎలా పెట్టగలిగాడు? నేను వస్తున్నా లేక యుద్ధం వాటిలో ఓడిపోయిన వాడికి పెట్టే బలన్నా? ఈ సభలో ఎంతో మంది మహాపురుషులు ఉన్నారు. పితామహుడు భీష్ముడు ఉన్నాడు, గురువు ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, ధర్మాన్ని బోధించే విద్యుడు కూడా ఉన్నాడు. కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. నా గౌరవం అవమానించబడటం మీకు కనిపించలేదా? నా కన్నీళ్లు మీకు బాగా కలిగించలేదా? స్త్రీని రక్షించడం చట్టం కాదా? అయితే ఈ రోజు ఈ సభలో ధర్మమందుకు మూగబోయింది. గోవింద, ఈ ప్రపంచంలో న్యాయం ఉన్నదా లేదా అని నా మనసు ప్రశ్నిస్తున్నప్పుడు నన్ను రక్షించింది నీ కరుణే. దుశ్శాసనుడు నా వస్త్రాన్ని లాగినప్పుడు నన్ను కాపాడింది నీ దయే. కానీ ఈరోజు జరిగిన